పిల్లవాడి పేరు మిగేల్. మిగేల్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మ్యూజిక్ ప్లే చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. మిగేల్ ఇంట్లో ఎవరికి తెలియకుండా మ్యూజిక్ ప్రాక్టీస్ చేసేవాడు. ఇంటి పైకప్పు మీద. ఇతడి పేరే డెలాస్క్రూ. డెలాస్క్రూ ప్రపంచంలోనే పెద్ద మ్యూజిషియన్. ఇతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మిగేల్ కూడా డెలాస్క్రూకు వీరాభిమాని. కానీ ఒకరోజు డెలాస్క్రూ చాలా విచిత్రంగా చనిపోతాడు. ఎలా అంటే ఒక పెద్ద గంట మీద పడి. ఇదే డెలాస్క్రూ సమాధి. మిగేల్ డెలాస్క్రూ సమాధి దగ్గరకు గిటార్ చూడడానికి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తి మిగేల్ తో ఇలా అంటాడు, ఒక ఫేమస్ టాలెంట్ షో జరుగుతుంది, నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయని అంటాడు. అప్పుడు మిగేల్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని. కానీ మిగేల్ కు ఆడిషన్ కి వెళ్లాలని కోరికగా ఉంటుంది. అప్పుడు మిగేల్ వాళ్ళమ్మని అడుగుతాడు టాలెంట్ షోకి వెళ్తాను అని. కానీ ఎవరు ఒప్పుకోరు. మిగేల్ వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, రేపు శ్రద్ధాంజలి పండుగ ఉంది, ఎక్కడికి వెళ్ళకు అని. అలా శ్రద్ధాంజలి పండుగ రోజు మిగేల్ ఎవరికి తెలియకుండా ఆడిషన్ కి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ మిగేల్ నానమ్మ చేస్తుందనే భయంతో మిగేల్ కుక్కని గిటార్ ని దాచిపెడతాడు. అక్కడున్న అన్నాన్ని తింటూ ఉంటుంది. అది గమనించిన మిగేల్ కుక్కని లాగుతాడు. అప్పుడే పైన ఉన్న ఫోటో జారి కింద పడిపోతుంది. ఆ ఫోటోని మడత పెట్టి ఉండడం గమనిస్తాడు. ఆ ఫోటోలో మడత పెట్టిన భాగాన్ని తీస్తాడు. ఫోటోలో ఉన్న గిటార్ డెలాస్క్రూ గిటార్ రెండు ఒకటే ఉండడం గమనిస్తాడు. సంతోషంలో మిగేల్ కేరింతలు వేస్తాడు. ఎందుకంటే డెలాస్క్రూ తన ముత్తాత అని. కానీ మిగేల్ వాళ్ళ నానమ్మ మిగేల్ తయారు చేసుకున్న గిటార్ ని పగలగొట్టేస్తుంది. మిగేల్ ఏడుస్తూ బయటకు వెళ్లిపోతాడు. అప్పుడే మిగేల్ టాలెంట్ షో దగ్గరకు వెళ్తాడు. నీ దగ్గర గిటార్ ఉంటేనే పార్టిసిపేట్ చేయి, లేకుంటే వద్దు అని అక్కడున్న ఆమె అంటుంది. మిగేల్ అక్కడున్న వాళ్ళందరినీ గిటార్ అడుగుతాడు. కానీ ఎవరు మిగేల్ కి ఇవ్వడానికి ఒప్పుకోరు. అప్పుడు మిగేల్ కు డెలాస్క్రూ గిటార్ గుర్తు వస్తుంది. ఎలాగైనా గిటార్ ను దొంగలించాలి అనుకుంటాడు. మిగేల్ డెలాస్క్రూ సమాధి దగ్గరకు వెళ్తాడు. గిటార్ ను దొంగలిస్తాడు. మిగేల్ గిటార్ దొంగలించడం వల్ల మాయమైపోతాడు. ఎవ్వరికీ కనిపించడు. అప్పుడు మిగేల్ చాలా భయపడిపోతాడు. మిగేల్ భయంతో పరుగులు తీస్తూ ఉంటాడు. అప్పుడు మిగేల్ అనుకోకుండా గుంతలో పడిపోతాడు. ఒక ముసలి ఆమె మిగేల్ ని గుంతలో నుంచి పైకి లేపుతుంది. ఆమె చూడటానికి అస్థి పంజరంలో ఉంటుంది. ఆమెను చూడగానే మిగేల్ చాలా భయపడిపోతాడు. చుట్టూ అస్థి పంజరాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. అప్పుడు మిగేల్ అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసి ఆశ్చర్యపోతాడు. కుక్క మాత్రం మిగేల్ ని చూడగలుగుతుంది. మిగేల్ కుక్క వెంట వెళ్తున్నప్పుడు ఒక అస్థి పంజరం కలిగిన వ్యక్తిని తగులుతాడు. ఒక్కసారిగా ఆ అస్థి పంజర వ్యక్తి ఆశ్చర్యపోతాడు. వాళ్ళు అందరూ మిగేల్ పూర్వీకులు, చనిపోయిన వ్యక్తులు. వాళ్ళు అందరూ శ్రద్ధాంజలి పండుగకు వచ్చి ఉంటారు. మిగేల్ ని చూసి ఆశ్చర్యపోతారు. మిగేల్ ని స్వర్గానికి తీసుకెళ్తారు. పూల వంతెన మీద మిగేల్ స్వర్గానికి వెళ్తాడు. అప్పుడు మిగేల్ స్వర్గాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు అస్థి పంజరాలో ఉన్న వ్యక్తులు అందరూ ఏమేమి తెచ్చుకుంటున్నారో చూపిస్తూ ఉంటారు. అప్పుడు మిగేల్ ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి భూలోకానికి వెళ్ళాలి అనుకుంటాడు, కానీ వెళ్ళలేడు. సెక్యూరిటీ అతని వెనక్కి తీసుకుని వస్తారు. సెక్యూరిటీ ఆ అస్థి పంజర వ్యక్తిని వెనక్కి లాక్కుని వస్తారు. తర్వాత మిగేల్ ను సెక్యూరిటీ హెడ్ కి చూపిస్తారు. అతను ఆశ్చర్యపోతాడు. మిగేల్ ను చూసి అక్కడున్న వారు అందరూ ఆశ్చర్యపోతారు. ఈమె పేరే ఎమెల్డా, మిగేల్ వాళ్ళ ముత్తాత భార్య. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది. మిగేల్ మొత్తం జరిగింది చెప్తాడు. ఎమెల్డా మిగేల్ ను భూలోకానికి పంపించాలి అనుకుంటుంది. ఎమెల్డా సెక్యూరిటీ హెడ్ ని అడుగుతుంది, ఎలా మిగేల్ ను భూలోకానికి పంపించాలి అని. అప్పుడే మిగేల్ తన వేలిని చూసుకుంటాడు. మిగేల్ భయపడిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోతాడు. మిగేల్ ను వెనక్కి పంపించాలని ఎమెల్డా పువ్వుని ఇస్తుంది. కానీ ఒక కండిషన్ మీద. ఎమెల్డా ఇలా అంటుంది, నువ్వు ఇంకా ఎప్పుడు పాటలు పాడకూడదు అని. కానీ మిగేల్ అందుకు ఒప్పుకోడు. ఎలాగో అలాగా చివరికి ఒప్పుకుంటాడు. మిగేల్ ఎక్కడ మాయమవుతాడో అక్కడికి వస్తాడు. అప్పుడే మిగేల్ కన్ను గిటార్ మీద పడుతుంది. గిటార్ తీసుకుని వెళ్తుండగా మళ్ళీ మిగేల్ స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే ఎమెల్డా చెప్పి ఉంటుంది, నువ్వు మ్యూజిక్ ప్లే చేయకూడదు అని. సుస్సుకి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మిగేల్ కుటుంబ సభ్యులు మిగేల్ ని వెతుకుతూ ఉంటారు. మిగేల్ కుటుంబ సభ్యులు మిగేల్ ని వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆ వ్యక్తి గోడ మీద ఉన్న డెలాస్క్రూ ఫోటోని చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, డెలాస్క్రూ నా స్నేహితుడు అని. ఇదంతా మిగేల్ వింటూ ఉంటాడు. కానీ సెక్యూరిటీ ఆ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మడు. మిగేల్ ఆ వ్యక్తిని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఆ వ్యక్తి మిగేల్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు అస్థిపంజరంలా కాకుండా మనిషిలా ఉంటాడు. అప్పుడే మిగేల్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు, డెలాస్క్రూ మా ముత్తాత అని. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఎమెల్డా మిగేల్ ను చూస్తుంది. వారు ఇద్దరు అక్కడ నుండి పారిపోతారు. అప్పుడు ఎమెల్డా తన పెంపుడు జంతువును పిలుస్తుంది మిగిల్ ను వెతకాలి అని. ఆ పెంపుడు జంతువు మిగిల్ ను వెతకడానికి వెళుతుంది. ఆ వ్యక్తి మిగిల్ ను అస్థి పంజరంలా మారుస్తాడు రంగు పూసి. ఎందుకంటే మిగిల్ ను ఎవరు గుర్తు పట్టకూడదు అని. వారు ఇద్దరు ఒక డీల్ పెట్టుకుంటారు. ఒకవేళ నువ్వు భూలోకానికి వెళితే నా ఫోటో భూలోకంలో పెట్టమని. అప్పుడే మిగిల్ ఇలా అంటాడు, ఫస్ట్ నువ్వు నన్ను డెలాస్క్రూ దగ్గరకు తీసుకెళ్ళు అని. ఆ తర్వాతనే నీ ఫోటో నేను భూలోకానికి తీసుకెళ్తాను అని అంటాడు. డెలాస్క్రూ ఒక కోటలో ఉంటాడు. ఇంద్రభవనం లాంటి. డెలాస్క్రూ కోసం ఇద్దరు కలిసి వెళ్తారు. డెలాస్క్రూ ఒక పెద్ద కోటలో ఉంటాడు. ఇంద్రభవనం లాంటి కోట. అప్పుడే ఎమెల్డా వాళ్ళు అందరూ కలిసి మిగిల్ ను వెతుకుతూ ఉంటారు. పెంపుడు జంతువు సహాయంతో. మిగిల్ కొద్ది కొద్దిగా అస్థి పంజరంలో మారిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి మిగిల్ ను మురికిగా ఉన్న ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. మిగిల్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు, మీరు ఇక్కడ నివసిస్తున్నారా అని. అప్పుడు ఆ వ్యక్తి మిగిల్ తో ఇలా అంటాడు, భూలోకంలో కుటుంబం లేని వాళ్లకు ఇదే నివసించడానికి స్థలం అని ఆ వ్యక్తి అంటాడు. ఆ వ్యక్తి ఇల్లు చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ వ్యక్తి రూమ్ లో ఇంకొక
వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తిని గిటార్ అడుగుతారు. ఆ వ్యక్తి నా కోసం ఒక పాట పాడు అని అంటాడు. అందుకు ఒప్పుకొని పాట పాడుతాడు. అప్పుడు ఉయ్యాలలో ఉన్న వ్యక్తి ధన్యవాదాలు అని చెప్పి మాయమైపోతాడు. అప్పుడు మిగిల్ వ్యక్తి మాయమైపోయిన తర్వాత ఆ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లిపోతారు. మిగిల్ ఇలా అడుగుతాడు ఆ వ్యక్తికి ఏమైంది అని. ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, భూలోకంలో ఎవ్వరూ గుర్తు పెట్టుకోకపోతే ఇక్కడ కూడా ఎవ్వరూ గుర్తు పెట్టుకోరు అని. ఇవే అతని చివరి క్షణాలు. ఒకవేళ నన్ను కూడా ఎవ్వరూ గుర్తు పెట్టుకోకపోతే నేను కూడా అలానే మాయమైపోతాను. తర్వాత ఇద్దరు గిటార్ తీసుకుని ఆ షోకి వెళ్తారు. ఒక్కరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, కానీ అక్కడున్న వారికి వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చదు. మిగిల్ తన వంతు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వ్యక్తి మిగిల్ ను మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. అక్కడున్న ఆడియన్స్ అందరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది. అప్పుడే ఎమెల్డా వాళ్ళు మిగిల్ ని వెతకడం మిగిల్ గమనిస్తాడు. మిగిల్ ఎలాగైనా అక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటాడు, కానీ ఎమెల్డా మిగిల్ ను పట్టుకుంటుంది. ఎమెల్డా నుంచి తప్పించుకుని మిగిల్ పారిపోతాడు డెలాస్క్రూ ని కలవటానికి. మిగిల్ డెలాస్క్రూ ఉన్న ప్లేస్ కి వెళతాడు. నేను డెలాస్క్రూ మునిమనవడిని, నన్ను లోపలికి పంపించండి అని అంటాడు. మిగిల్ ను సెక్యూరిటీ బయటికి తోసేస్తారు. అప్పుడే మిగిల్ బ్యాండ్ మేళం వాళ్ళని చూస్తాడు. నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని రిక్వెస్ట్ గా అడుగుతాడు. అందుకు వాళ్ళు ఒప్పుకొని మిగిల్ కు సహాయం చేస్తారు. అక్కడ డెలాస్క్రూని కలవటానికి అవ్వదు. అందుకు మిగిల్ ఒక పాట పాడుతూ డెలాస్క్రూని కలుస్తాడు. మిగిల్ డెలాస్క్రూతో ఇలా అంటాడు, నేను మీ ముని మనవడిని అని. ఇంకా డెలాస్క్రూ సంతోషంతో అందరికీ ఇలా చెప్తూ ఉంటాడు, మిగిల్ నా ముని మనవడు అని. మిగిల్ అస్థి పంజరంలా మారుతూ ఉంటాడు. డెలాస్క్రూ మిగిల్ ను భూలోకానికి పంపడానికి సహాయం చేసేటప్పుడు ఆ వ్యక్తి అప్పుడు అక్కడికి వస్తాడు. ఆ వ్యక్తి డెలాస్క్రూతో ఇలా అంటాడు, నువ్వు నా పాటలు, నా గిటార్ అన్ని దొంగతనం చేశావు అని. ఇప్పుడు ఆ వ్యక్తి టీవీలో వస్తున్న మూవీని చూస్తాడు. ఆ వ్యక్తికి మొత్తం గుర్తుకు వస్తుంది. వాళ్ళు ఇద్దరు మనుషులుగా ఉన్నప్పుడు డెలాస్క్రూ ఆ వ్యక్తికి విషం ఇచ్చి చంపి ఉంటాడు. ఆ వ్యక్తికి మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ వ్యక్తి కోపంతో డెలాస్క్రూని కొట్టడానికి వెళ్తాడు, కానీ డెలాస్క్రూ సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని లాక్కొని వెళ్తారు. మిగిల్ డెలాస్క్రూని ఇలా అడుగుతాడు, నువ్వు ఆ వ్యక్తిని చంపావా? అప్పుడు మిగిల్ ను కూడా సెక్యూరిటీ గార్డ్ లాక్కొని వెళ్తారు. ఇంకా మిగిల్ ను ఒక పెద్ద బావిలో తోసేస్తారు. ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మిగిల్. అప్పుడు మిగిల్ ఆ వ్యక్తిని కలుస్తాడు. సెక్యూరిటీ గార్డ్స్ ఎవరినైతే ఫస్ట్ తీసుకుని వెళ్తారో ఆ వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి కొద్దిగా మాయమవుతూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి ఇలా అంటాడు, నా కూతురు పేరు కోకో, నా కూతురు నన్ను మర్చిపోతోంది అని. కోకో అనగానే మిగిల్ కు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ గుర్తు వస్తుంది. మిగిల్ తన దగ్గర ఉన్న ఫోటోను చూపిస్తాడు. మిగిల్ ఎదురుగా ఉన్న వ్యక్తి, ఫోటోలో గిటార్ పట్టుకుని ఉన్న వ్యక్తి ఇద్దరు ఒక్కటే. అప్పుడు వాళ్ళ ఇద్దరికి అర్థమవుతుంది ఇద్దరు ఒకటే కుటుంబానికి చెందినవారు అని. ఈ వ్యక్తి పేరే హెక్టర్. మిగిల్ కు నిజమైన ముత్తాత అవుతాడు. ఇంతకు ముందు వరకు మిగిల్ ఇలా అనుకుంటూ ఉంటాడు, డెలాస్క్రూ తన ముత్తాత అని. హెక్టర్ మనిషిగా ఉన్నప్పుడు తన కూతురి దగ్గర ఒక పాట పాడి ఉంటాడు. గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు. అప్పుడు అక్కడికి కుక్క వస్తుంది. కుక్క మిగిల్ ను గుర్తుపడుతుంది. ఎమెల్డా పెంపుడు జంతు సాయంతో వాళ్ళిద్దరినీ కాపాడుతుంది. మిగిల్ తన బంధువులందరినీ కలుసుకుంటాడు. ఎమెల్డా హెక్టర్ తో ఇలా అంటుంది, నువ్వు నా కుటుంబాన్ని వదిలి వెళ్ళావు, నువ్వు వెళ్ళిపోని గట్టిగా అరుస్తుంది. మిగిల్ ఇలా అంటాడు, నువ్వు హెక్టర్ ని క్షమించాలి అని. ఎందుకంటే డెలాస్క్రూ చేసిన మోసాన్ని ఎమెల్డాకి చెప్తాడు, కానీ ఎమెల్డా మౌనంగా ఉండిపోతుంది. ఇప్పుడు డెలాస్క్రూ కు సంబంధించి ఒక పెద్ద షో జరుగుతుంది. వాళ్ళు ఎలాగైనా డెలాస్క్రూ దగ్గర ఉన్న హెక్టర్ ఫోటో తీసుకోవాలి అనుకుంటారు. ఫైట్ చేసి ఎమెల్డా ఫోటో తీసుకుంటుంది. డెలాస్క్రూ ఎమెల్డాను పట్టుకోవాలి అని అనుకుంటాడు, కానీ ఎమెల్డా పాట పాడుతూ డెలాస్క్రూ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఎమెల్డా మిగిల్ ను భూలోకానికి వెళ్లడానికి సహాయం చేస్తుండగా డెలాస్క్రూ మిగిల్ ను లాక్కొని వెళ్తాడు. అప్పుడు మిగిల్ గట్టిగా అరుస్తాడు, హెక్టరే ఫేమస్ మ్యూజిషియన్ అని, హెక్టర్ పాటలు దొంగతనం చేసి ఫేమస్ అయ్యావు అని. ఇప్పుడు డెలాస్క్రూ అవును, నేను ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తాను అని అంటాడు. డెలాస్క్రూ మిగిల్ ను కిందకి తోసేస్తాడు. అప్పుడు డెలాస్క్రూ మిగిల్ ను కిందకు తోసేస్తాడు. అప్పుడు అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు అది మొత్తం రికార్డ్ చేసి లైవ్ కి కనెక్ట్ చేసి ఉంటారు. అక్కడ జరిగినది మొత్తం ఆడియన్స్ లైవ్ లో చూస్తారు. అప్పుడు అక్కడున్న ఆడియన్స్ కి అర్థమవుతుంది డెలాస్క్రూ హెక్టర్ పాటలు దొంగతనం చేశాడు అని. మిగిల్ చేతిలో ఉన్న ఫోటో జారిపోతుంది. మిగిల్ ను ఒక పెద్ద జంతువు కాపాడుతుంది, కానీ ఆ ఫోటో నీటిలో పడిపోతుంది. ఇదే మిగిల్ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం. డెలాస్క్రూ నేనేమి చేయలేదు అన్నట్టుగా స్టేజ్ మీదకి వస్తాడు. అప్పుడు డెలాస్క్రూ మీదకు ఆడియన్స్ టమోటాస్, గుడ్లు విసురుతారు. ఆ పెద్ద జంతువు డెలాస్క్రూని కాళ్లతో విసురుతుంది. అతను ఒక పెద్ద గంట కింద పడతాడు. ఆ గంట మీద పడి మళ్లీ చనిపోతాడు. సూర్యుడు అస్తమించే లోపు మిగిల్ ఎలాగైనా మనిషిగా మారాలి, లేకుంటే అస్థి పంజరంలా అక్కడే ఉండిపోవాల్సిందే. ఎమెల్డా, హెక్టర్ ఇద్దరు కలిసి మిగిల్ కు మనిషిగా మారి భూలోకానికి వెళ్లడానికి సహాయం చేస్తారు. మిగిల్ భూలోకానికి వచ్చిన తర్వాత ఎలాగైనా కోకో అవ్వకు వాళ్ళ నాన్నను గుర్తు చేయాలి అనుకుంటాడు, కానీ ఆమెకేమీ గుర్తు ఉండదు. మిగిల్ ఏమి చేయలేకపోయానని బాధపడుతూ వాళ్ళ నాన్నను కోగిలించుకుంటాడు. మిగిల్ గిటార్ తీసుకుని కోకో అవ్వకు చిన్నప్పుడు వాళ్ళ నాన్న పాడిన పాటను పాడతాడు. అప్పుడు కోకో అవ్వకు చిన్నప్పుడు వాళ్ళ నాన్న పాడిన పాట గుర్తుకు వస్తుంది. కోకో అవ్వ మిగిల్ తో కలిసి పాడుతుంది. అక్కడున్న వారంతా భావోద్వేగాలకు గురవుతారు, ఎందుకంటే కోకో అవ్వకు ఏమీ గుర్తులేని పొజిషన్ నుంచి వాళ్ళ నాన్న చిన్నప్పుడు పాడిన పాటను పాడుతుంది కాబట్టి. కోకో అవ్వ మిగిల్ తో ఇలా అంటుంది, చిన్నప్పుడు మా నాన్న నా కోసం ఈ పాట పాడేవాడు అని. అప్పుడు మిగిల్ ఇలా అంటాడు, మీ నాన్నగారు నేను చాలా మిస్ అవుతున్నారు అని. అప్పుడు కోకో అవ్వ తన దాచుకున్న వాళ్ళ నాన్న హెక్టర్ ఫోటోని మిగిల్ కు చూపిస్తుంది. అప్పుడు మిగిల్ ఆ ఫోటోని చూసి చాలా సంతోషపడతాడు.
ఫోటోని తీసుకున్న తర్వాత మిగిల్ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే హెక్టర్ కు భూమి మీద రావడానికి పాస్ దొరికినట్లే. ఒక సంవత్సరం తర్వాత శ్రద్ధాంజలి పండుగ రోజు డెలాస్ క్లూనీ ప్రపంచం మొత్తం నిజమైన మ్యూజిషియన్ కాదని తెలుసుకుంటుంది. హెక్టర్ మాత్రమే నిజమైన మ్యూజిషియన్ అని తెలుసుకుంటుంది. మిగిల్ తన చెల్లికి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ ఉంటాడు. ఇంకా కోకోవా కూడా చనిపోయి ఉంటుంది. హెక్టర్ కి విడుదల లభిస్తుంది. ఎందుకంటే భూమి మీద తన ఫోటో ఉన్న కారణంగా. హెక్టర్ తన భార్య ఎమెల్లా ఇంకా తన కూతురు కోకో అందరూ కలిసి పూల వంతెన సహాయంతో భూలోకానికి వస్తారు. అప్పటి నుంచి వారంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ మూవీ చూడడానికి చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.